సాహో ఫ్లాప్, ఆది పురుష్ ఫ్లాప్, రాధేశం కూడా ఫ్లాప్ అయింది. ఇక అందరు అన్నారు ప్రభాస్ కెరియర్ అయిపోయింది అన్నారు. రెబల్ ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్మెంట్ గా సైలెంట్ అయిపోయారు. ఇక అయిపోయింది అంతా అనుకున్న టైంకి December 22, 2023 ద డే ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కంబ్యాక్ అయిన డే. మూవీకి వెళ్దామా వద్దా అనుకుంటూనే ఉన్నాం మా ఫ్రెండ్స్. సరే ఏమన్నా కానీ ఈసారి మన డార్లింగ్ కుకింగ్ సంథింగ్ అనుకున్నాం, అదే ఫీల్ తో వెళ్ళినాం. మూవీ స్టార్ట్ అయింది, ట్విస్టెడ్ కొత్తగా ఉంది అనిపించింది. ఇంకా ఏమై రావట్లే, ఈ మూవీ కూడా ఫ్లాప్ అయినా అనుకున్నాం. ఆ టైంలో దీని అమ్మ జీవితం కోల్ మైన్ సీన్ ఫైట్. సీట్ లో ఒక్కోడంటే ఒక్కడు కూడా కూర్చోలేడు ఆ ఫైట్ కి. అప్పుడే గాల్లో ఉండే మామ గొంతు పోయింది అరిచి అరిచి. ఇక అప్పుడు వచ్చింది సార్. ఇక అప్పటికే రెబలోడ్ కంబ్యాక్, ఆ దేవుడు కూడా ఆపలేడు. బాక్స్ ఆఫీస్ మొగోడ్ ఈస్ బ్యాక్ అనుకున్న టైంకి వచ్చింది సార్. కొడుకుని పంపించిందమ్మా. ఆ రక్తంతో కవర్ అయ్యి ఇది కదా మన రెబలోడు, ఇలా కదా ఈ కటౌట్ ని వాడుకోవడం అనే ఫీల్ వచ్చింది. అప్పటి వరకు ఫ్లాప్స్ తో ట్రోల్ అయినా ఏం చేయాలో అర్థం కాక ఆకలి మీద ఉన్న రెబల్స్ కి ఒక్క కాటేరమ్మ ఫైట్ తో ఫుల్ మిల్స్ పెట్టేశాడు మన నీల్ మావ. ఇక ఎండింగ్ శౌర్యంగా అనగానే మైండ్ మింగింది అసలు. ఇంకుతో రాయలేదు మావ, రక్తంతో రాశాడు మావ మన నీల్ మావ సలార్ స్టోరీ. అండ్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ గా చేసేసాడు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సలార్ పార్ట్ 2. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మావా. డార్లింగ్స్, మన పేజ్ 5K కి దగ్గర ఉంది. మీరు అనుకుంటే ఈజీగా 5K అయిపోతుంది. సో ప్లీజ్ ఫాలో అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.